హలో, వెల్కమ్ బ్యాక్ టు వంశీస్ మైండ్ఫుల్ మూమెంట్స్. ఈరోజు మనం ఏపీ పాలిసెట్ యొక్క సిలబస్ గురించి తెలుసుకుందాము. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇందులో మనకు తెలుసు ఫిజిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథ్స్కి వచ్చేసరికి 50 మార్క్స్, ఫిజిక్స్కి వచ్చేసరికి 40 మార్క్స్, కెమిస్ట్రీకి 30 మార్క్స్. టోటల్గా 120 మార్క్స్కి ఏపీ పాలిసెట్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ 3 కలిపి 120 మార్క్స్ ఉంటుంది. టైం 2 hours. తెలిసిందే కదా, ఇది మనకి ఏప్రిల్ 30వ తారీఖు ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్గా మనం ఈ యొక్క సిలబస్ని చూద్దాము. ముందు ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసాక లాస్ట్ మ్యాథ్స్ చూద్దాము. ఓకే, ఫిజిక్స్. కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫిజిక్స్లోకి మనం ఫస్ట్ వచ్చేటప్పటికి హీట్, సెకండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, between different surfaces. Third one, refraction of light. Plane surfaces. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ఇది రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇది డిఫరెంట్ సర్ఫేసెస్, ఇది ప్లేన్ సర్ఫేసెస్ ఓన్లీ. ఫోర్త్ వన్, ఎలక్ట్రిసిటీ. ఇవి మనం ఫిజిక్స్లోకి వచ్చేప్పటికి మెయిన్ టాపిక్స్. కెమిస్ట్రీలో చూసుకుంటే కెమికల్ రియాక్షన్స్, ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్. Second one, chemical bonding. Okay. Third one, acids, bases and salts. Bases and salts. Fourth one, carbon and its compounds. ఇందులో వచ్చేటప్పటికి ఈ 4 బాగా ఇంపార్టెంట్. చూసుకున్నారు కదా. ఫిజిక్స్లోకి హీట్, మన హీట్ గురించి తెలుసు. తర్వాత రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బిట్వీన్ డిఫరెంట్ సర్ఫేసెస్. ఓకే. థర్డ్ వన్, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్. ఫోర్త్ వన్, ఎలక్ట్రిసిటీ. ఇందులో మనకి ఇంకోటి వచ్చేటప్పటికి
ఎలక్ట్రోమాగ్నెటిజం. అలాగే కెమిస్ట్రీలో కూడా ఎక్స్ట్రాగా ఇంకోటి ఉంది, మామూలుగా యాడింగ్ మన ఆప్షన్ అది. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సింది అయితే ఈ 4 టాపిక్స్ బాగా ఎక్కువ వస్తాయి. ఇందులో కూడా ఈ 4 బాగా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇందులో బాగా ఇంపార్టెంట్ యాసిడ్ బేసిస్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అంటే పీరియాడిక్ టేబుల్ మీద బాగా 3 ఇంపార్టెంట్. తర్వాత ఇందులో వచ్చేప్పటికి హీట్, ఇది ఎలక్ట్రిసిటీ, దీస్ 3 ఆర్ స్టార్ మార్క్ పెట్టిన బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్, టిక్ మార్క్ పెట్టినవి ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇది ఆప్షన్ ఎక్స్ట్రా. మనం ఇంకా ర్యాంక్ అదే మంచిగా రావాలంటే ఇవి కూడా ఈ టాపిక్స్ కూడా చూస్తుంటే మంచిగా వస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ మనకి మార్క్స్ అనేవి ఎక్కువ యాడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చూసుకున్నాం కదా ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇది టోటల్గా చెప్పాం కదా. ఇందులోంచి 40 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 30 మార్క్స్, ఈ టోటల్ 70 మార్క్స్ అనేవి ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి కలిపి వస్తాయి. ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి 70 మార్క్స్ అనేవి కలిపి వస్తాయి. ఓకే, అంటే ఒకటే టెక్స్ట్ బుక్ కాబట్టి మీరు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యాథ్స్ యొక్క సిలబస్ గురించి చూద్దాము. ఓకే, మ్యాథ్స్. ఇందులో ఫస్ట్ వన్ బాగా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సెకండ్ వన్ ప్రాబబిలిటీ. థర్డ్ వన్ matrices. Fourth one binomial theorem. ఇందులో ఈ 4 బాగా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి సిబిఎస్ఈ అండ్ స్టేట్ మ్యాథ్స్ వచ్చేప్పటికి సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్ రెండు కలిపి ఇస్తాడు. అంటే ఇది సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు కూడా ఇది పాలిసెట్ అనే ఎగ్జామ్ రాస్తుంటారు కాబట్టి కాబట్టి ఇది కూడా కలిపి ఇస్తారు అన్నమాట. ఇందులో ఈ టోటల్గా 50 మార్క్స్ అనేవి వస్తాయి ఇందులోంచి, అంటే 50 క్వశ్చన్స్. ఇది మ్యాథ్స్ సిలబస్ చూసారు కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను. తర్వాత ఇంకోటి వచ్చేటప్పటికి బాగా ఇంపార్టెంట్, సిలబస్ చూసుకున్నారు బాగుంది, సిలబస్ చూసాము బాగుంది. ఓకే, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ఒక ప్యాటర్న్ పెట్టుకోండి. ఫర్ సపోజ్ ఈరోజు సిలబస్ చూసుకున్నారు. ఓకే, నెక్స్ట్ రేపటి నుంచి అంటే April 2nd to 5
2025 to 29/5/2025 ఈ మధ్యలో మనకి పాల్ సెట్ యొక్క టైం అనేది ఉంది. దీన్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటే చూసుకోండి. ఎవ్రీడే 2 hours. 1 hour for maths, 1 hour for physics and chemistry. Good understanding in syllabus. Next, consistency. Next, don't be panic. మీరు ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్లో బాగా అటెంప్ట్ చేయాలి, మంచి ర్యాంక్ రావాలనుకుంటే ఈ 4 కరెక్ట్గా మీరు ఫాలో అవుతే కనుక మంచి ర్యాంక్ అనేది మీ సొంతం అవుతుంది. ఎవ్రీడే 2 hours మీరు స్టడీకి కేటాయించుకుంటే చాలు. అందులో బాగా ఎక్కువగా చదివేసి ఎక్కువ స్ట్రెస్ అయిపోవాల్సిన అవసరం పని లేదు. ఎందుకంటే మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి దాని మీద ఉంటుంది కాబట్టి ఎవ్రీడే 2 hours చూసుకుంటే చాలు. తర్వాత గుడ్ అండర్స్టాండింగ్ ఇన్ సిలబస్ మీద మంచిగా అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. ఓకే, ఎలా ఇస్తాడు సిలబస్ ఒకటే కాదు, ప్యాటర్న్, సిలబస్ అండ్ ప్యాటర్న్. ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో అనేది కూడా చూసుకోండి. సిలబస్ మీద ప్యాటర్న్ ఎలా ఇచ్చే దాని మీద అవగాహన తెచ్చుకుంటే కనుక మీకు కొద్దిగా ఓకే ఈజీ అవుతుంది అటెంప్ట్ చేయడానికి సబ్జెక్ట్ని. కన్సిస్టెన్సీ, ఓకే ఈరోజు ఫర్ 2nd April నుంచి మీరు స్టార్ట్ చేశారు ప్రిపేర్ అవ్వడం, 3rd April కూడా ప్రిపేర్ అవుతారు, 4th April కూడా బాగా ప్రిపేర్ అవుతారు, 5th April వచ్చేప్పటికి మీకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏం చదువుతాంలే ఇంకా టైం ఉంది కదా అని మీరు నెగ్లెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు ఇంకా కష్టం అవుతుంది. కాబట్టి కన్సిస్టెన్సీగా మీరు ఆ ప్రిపరేషన్ అలా కంటిన్యూ చేస్తుంటే అంటిల్ 29th April 29th ఆఫ్టర్నూన్ వరకు మీరు అలా కన్సిస్టెన్సీగా అలా ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకో ఇంకా చూసుకోవాలి. 30 మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఎలా చేస్తారంటే అనదర్ లెవెల్లో మీరు అటెంప్ట్ చేస్తారు. డోంట్ బి ప్యానిక్. మీరు ఒక మ్యాథ్స్లో సమ్ చేస్తున్నారు, సపోజ్ ఫర్ సమ్ మీద మీరు చేస్తున్నప్పుడు ఆ సమ్ రావట్లేదు మీకు చూస్తున్నా, అటువంటి సమయంలో మీరు కంగారు పడవద్దు. ఒక్కసేపు వాటర్ తాగి లేకపోతే చూసుకుని తర్వాత వచ్చి చూసుకుంటే మీకు వస్తుంది ఆ సమ్ ఖచ్చితంగా. ఎగ్జామ్లో కూడా ప్యానిక్ అవ్వకండి. ఒకవేళ మీకు రాని క్వశ్చన్ వచ్చినా, ఒకవేళ మీకు తెలియని టాపిక్ నుంచి వేరే క్వశ్చన్ ఏమైనా వచ్చినా సరే మీరు ప్యానిక్ అవ్వకుండా ఒక జస్ట్ ఆ రిలాక్స్ ఉండదు, ఆ క్వశ్చన్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి అటెంప్ట్ ఇవ్వడానికి వెళ్ళిపోండి మీరు, అంతేగా. ఈ 4 రూల్స్ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే 2 April 2025 to 29 April 2025 వరకు మీరు ఈ 4 రూల్స్ ఖచ్చితంగా అదే మీరు ఫాలో అవుతే ఎగ్జామ్లో మంచిగా ర్యాంక్ అనేది కొడతారు. ఓకే, అది ఈ రోజుకి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా మంచిగా మీలాగే ర్యాంక్ కూడా కావాలంటే మీ ఫ్రెండ్స్కి కూడా వెంటనే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.